మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి ఎంత హాయిగా పడుకుంటే నెక్స్ట్ డే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనం యాక్టివ్గా కూడా ఉంటాం. ఒకవేళ రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మీ శారీరక మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కాబట్టి ఏ వయసు వారు ఎంత సమయం నిద్రపోవాలి, ఆ నిద్ర వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక యువకుడు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెప్తారు. అయితే ఒక్కో ఏజ్ గ్రూప్ వారికి ఒక్కో నిద్ర షెడ్యూల్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? అవును, మన వయసును బట్టి మనకు ఎంత నిద్ర అవసరమో వైద్య నిపుణులు చెప్తున్నారు. నిపుణుల ప్రకారం 3 నెలల లోపు నవజాత శిశువులు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. లేదంటే వారి ఆరోగ్యంపై నిద్ర ప్రభావితం పడుతుంది. అలాగే 4 నుంచి 11 నెలల వయసు గల పిల్లలు 12 నుండి 15 గంటల పాటు నిద్రపోవాలి. దీన్ని తగ్గించడం మంచిది కాదు. 1 నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రతిరోజు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. ఈ వయసులో పిల్లలు చాలా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి వీళ్లకు విశ్రాంతి తప్పనిసరి. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ప్రతిరోజు 9 నుండి 12 గంటల పాటు నిద్రపోవాలి. వారు పాఠశాలకు వెళ్లే పిల్లలు కాబట్టి వారికి అవసరమైన నిద్ర వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. టీనేజర్లుగా వారి శరీరాలు, మనసులు గణనీయమైన మార్పులకు గురవుతున్న సమయం ఇది. కాబట్టి ఈ దశలో వారికి మితమైన విశ్రాంతి అవసరం. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. వీరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 61 ఏళ్లు పైబడిన వారు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. వృద్ధులు తక్కువ నిద్రపోయే అవకాశం ఉంది. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి మీరు తగినంత నిద్ర పొందుతున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.